నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థుల వెంట ఆయా పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక రోజు మాత్రమే రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు గడువు ఉండటంతో అభ్యర్థులు ముందుగానే నామినేషన్ పత్రాలని సిద్ధం చేసుకుంటున్నారు. ఫోటో తీసుకోమన్నారా మీరు చెప్పారంటే బయటకు వచ్చినాక అందరం ఉంటాం నాడు పట్టరాదు బయటకు వచ్చిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు బానోతు వీరన్నది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తెచ్చిన అప్పులు తీర్చలేక సెల్ఫీ వీడియో తీసుకుని మరణించడం బాధ కలిగించిందని ట్విట్టర్లో రైతు వీడియోను పోస్టు చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం టోల్ ప్లాజా వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లాకు వస్తున్న 6 వాహనాలని తనిఖీ చేసిన అనంతరం పంపించారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాలలో సీఎం పాల్గొంటారు. ముందుగా కాన్వాయ్ బయలుదేరగా మంగళవారం సీఎం హెలిప్యాడ్ లో హాజరు కానున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ వాహన తనిఖీలను అధికారులు కట్టుదిట్టం చేశారు. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండా గ్రామానికి చెందిన బానోతు వీరన్న 10 ఎకరాలు కౌలుకి తీసుకుని అప్పులు తెచ్చి పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేశాడు. అధిక వర్షాల కారణంగా సరైన దిగుబడి రాక నష్టాలు వచ్చాయి. 15 లక్షల రూపాయల అప్పులయ్యాయి. ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో తన పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ప్రభుత్వం కౌలు రైతుల్ని కూడా ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకి పంపించారు. వారు వెళ్లి వీరన్నను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరన్న మృతి చెందాడు. అన్న రైతులుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏడుకుంటున్నానన్న. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ధరలకి రేట్ లేక ఎన్నో ఇబ్బందులు. ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరన్న. ప్రభుత్వమే దీన్ని రైతులకి గొప్ప రేట్లు ఎక్కువ ఇచ్చి ఆదుకొని సబ్సిడీలు కౌలు రైతులకి వాటికి అందరికీ ఆదుకోవాలని, భూమి కౌలుకి ఇచ్చే రైతులు కౌలు కట్టలేని వాళ్ళని ఆదుకోవాలని. మంగళవారం కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సంబరాలు అంటూ చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా సంబరాలు చేసుకోవటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పలువురు నేతలతో కలిసి మధు మీడియాతో మాట్లాడారు. కుట్రకు తెరలేపటం అనేది సిగ్గుచేటైన విషయం.
నేను 6 జిల్లాల్లో పర్యటిస్తా అని చెప్పాడు. 6 జిల్లాల్లో పర్యటించి సరే నువ్వు ఏం ఉద్ధరించినవు అనేటువంటిది జనాన్ని అందరికీ తెలుసు. కానీ ఎన్నికల టైంలో, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నీ పర్యటన ఉందనేది ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, చాలామంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఆయన మేము మున్సిపాలిటీలలో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారిది అని చెప్తున్నారు. నీ మున్సిపాలిటీలకు తరలించేటువంటి ఓటర్లు ప్రజలెవరు? నీ కొత్తగూడెం వచ్చినా లేదా ఇతర ప్రాంతాల జోగులాంబ గద్వాలకు పోయినా ఇంకొక జిల్లాకు పోయినా నువ్వు నీ మీటింగ్కి తరలించే ఓటర్లందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే చర్య తీసుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పర్యటనని రద్దు చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపట్టే విధంగా ఉంది అని మేము తెలియజేస్తూ ఉన్నాం. కావున తక్షణమే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి గారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ సిగ్గు లేకుండా గతంలో కేసీఆర్ గారు బతుకమ్మకి, రంజాన్కి, క్రిస్మస్కి తోఫాగా మహిళలందరికీ చీరలు ఇస్తే 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఎన్నికల ముందు ఇందిరమ్మ చీరలు తీసుకొచ్చి ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఏమిస్తాడు, ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆడపడుచులు అక్క చెల్లెళ్ళంతా చీరలు కట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఇందిరమ్మను తలుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తాడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా, నిద్రపోతుందా నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మీరు ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఇందిరమ్మను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకొని మీరు ఓటేయాలని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నాడు. అంటే ఎన్నికల నిబంధనను ఉల్లంఘించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని మేము ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రి రేపు కొత్తగూడెం జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎర్త్ యూనివర్సిటీ ఫౌండేషన్ కోసమని భూమి పూజ కోసమని వస్తున్నారు. మేము ఎర్త్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు వచ్చే సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పర్యటనకు రావటం అంటే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు, స్థానిక సంస్థల ఓటర్లని ప్రభావితం చేయటం కోసమే వస్తున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి చర్యలను నివారించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని చెప్తా ఉన్నాం. అయినా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అయ్యా ఇప్పటికి నువ్వు 4 సార్లు ఖమ్మం జిల్లా పర్యటన, రేపటితో 4 సార్లు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చావు. ఈ జిల్లాకి నువ్వేం చేశావని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖమ్మం జిల్లాకి నువ్వు ఈ 2 సంవత్సరాల్లో మీరు విడుదల చేసిన నిధులెన్ని, శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 24 నెలల్లో ఖమ్మం జిల్లాకు కేటాయించిన బడ్జెట్ ఎంత? నువ్వు రేపటితో కలుపుకుంటే ఈ 4 పర్యాయాలు నువ్వు పర్యటించిన డబ్బుల ఖర్చుతో పోలిస్తే నువ్వు ఖమ్మం జిల్లాకి ఇచ్చింది తక్కువ అని చెప్తున్నా. నీ పర్యటనకు అయ్యే ఖర్చు ఎక్కువ, ఖమ్మం జిల్లాకి ఇచ్చే నిధులు తక్కువైనాయని నేను చెప్తా ఉన్నా. మా సీతారామ ప్రాజెక్టుకి నువ్వు ఎన్ని డబ్బులు కేటాయించావని నేను అడుగుతా ఉన్నా. లేదు మా ఖమ్మం జిల్లాలో కొట్టకపోయినటువంటి రోడ్లు, ఖరాబైన రోడ్లకు ఎన్ని డబ్బులు కేటాయించావని అడుగుతా ఉన్నాను నేను. లేదు మా ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురై వ్యవసాయం చేస్తున్న మా రైతులకి నువ్వు చేసిన సాయం ఏందని మేము అడుగుతా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో ఒడ్లు పండించినటువంటి సన్నాలు పండించిన రైతులకి మీరు ఎంత బోనస్ ఇచ్చారని అడుగుతా ఉన్నాను.
కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పర్యటనకు వచ్చే ముందు ఖమ్మం జిల్లా అభివృద్ధికి మీరు కేటాయించిన నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులకు కూడా మీరు ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం సంతోషమే, మాకేం ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి గారిని రావద్దని మేము అంటలేదు. కానీ వచ్చే సందర్భాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు మీ 3కి చేతకాక మీరు 3 ఫెయిల్ అయిపోయారని ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మీకు ఓటమి తప్పదని మీరు భావిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ జిల్లాకి మీరు ఈ యొక్క ఓటర్స్ని మీరు ప్రభావితం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇది మీకు సిగ్గు చేయటనే విషయం. అంటే 3 మంత్రుల నుండి కూడా ఈ జిల్లాలో స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయని ముందు ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ జిల్లాలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామీణ పట్టణ ప్రగతి ఆగిపోయింది, పల్లె ప్రగతి ఆగిపోయింది. గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడిపోయింది. గ్రామాల్లో మురిక్కాలంలో చెత్త ఎత్తేవాళ్ళు లేరు. చెత్త తీసినా కనీసం మీకు బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు. ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించే పరిస్థితి లేదు. ఇంజన్లు మొరాయిస్తున్నాయి సర్వీస్ చేయలేక. వైకుంఠ ధామాల్లో పిచ్చి చెత్త ముట్టిపోయింది. మీరు ఇచ్చినట్టు మా యొక్క కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు వేదికలు కూడా ఈరోజు బూజుపట్టిపోయే పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో కట్టించిన ఎంతోమంది యువకులకి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి బ్రహ్మాండంగా నిర్మించినటువంటి ఒకప్పుడు వెలుగు జిలుగులు జిమ్మిన ఖమ్మం ఐటీ హబ్ ఈరోజు కనీసం టాయిలెట్లో నీళ్లు లేని పరిస్థితి. గోడలు బూజుపట్టిపోతూ ఉన్నాయి. గేట్లకు రంగులు వెలిసిపోయి ఉన్నది. ఐటీ హబ్ అంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా సార్ మాకు ఒక జాబ్ ఇప్పించండి సార్ అని మా దగ్గరికి వచ్చి పిల్లలు అడిగేవారు. ఈరోజు అక్కడ జాబ్ కాదు, కనీసం కంపెనీలు లేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చింది? మీరు 3 మంత్రులుండి ఖమ్మంలో ఉన్నటువంటి ఐటీ హబ్ మూతపడేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది, సీతారామధార చుక్క నీళ్ళు ఈ జిల్లాకి ఇవ్వలేదు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతులు విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పత్తి రైతుల గోస చెప్పడానికి అలివిగాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వమేమో 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఖమ్మం మార్కెట్లో దళారుల చేతుల్లో రైతులు దగాబడిపోతూ ఉన్నారు. సిసిఐ కోర్టు దగ్గరికి వెళ్ళినా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 6,000, 5,500 ఎక్కడ చూసినా 6,000 రూపాయల లోపే కొంటా ఉన్నారు. మీరందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ, నిన్ననే నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు సంబంధించినటువంటి బానోతు వీరన్న ఒక గిరిజన రైతు 10 ఎకరాలు కౌలుకు భూమి తీసుకున్నాడు. 15 లక్షల రూపాయలు అప్పయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. తెచ్చిన అప్పు చెల్లించే పరిస్థితి లేదు. 3 రోజుల క్రితం ఆయన సెల్ఫీ తీసుకొని వీడియో పెట్టాడు అందరికి పబ్లిక్గా. నేను ఒక సామాన్య గిరిజన రైతు బిడ్డని, నేను అంతో ఇంతో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్న రైతుల దగ్గర 10 ఎకరాల పొలం నేను కౌలుకు తీసుకొని ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకున్నాను. దిగుబడి తగ్గిపోయింది. ఈరోజు అప్పులు నాకు భారమైపోయినాయి. నేను కుటుంబానికి భారమైపోయాను. నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదని వీడియో రూపంలో ఆయన వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి నిన్ననే అసూలు బాసడం జరిగింది. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులకి, గిరిజన రైతు బానోతు వీరన్న యొక్క మృతి మీకు ఉసురు కొట్టి మీరందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారని నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఏ రోజు కూడా రైతులకు ఎరువుల కొరత లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.